నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలో 3-4 వార్డుల్లో ఎన్డీఏ టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పట్టణంలోని ప్రజలు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 3-4 వార్డుల్లో ప్రచారంలో ప్రజలు వారి సమస్యల గురించి మా దృష్టికి తీసుకువచ్చారని అన్నారు. గెలిచిన వెంటనే మీ సమస్యలని పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. చంద్రబాబును ముఖ్యమంత్రిగా చేసుకుంటే సమపాలనలో సంక్షేమం, అభివృద్ధి జరుగుతాయని అన్నారు. గతంలో 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన చేసిన అభివృద్ధి మీ అందరికీ తెలుసు. మరలా ముఖ్యమంత్రిగా చేసుకోవాలని కోరారు. బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ పథకం ద్వారా వచ్చే ప్రయోజనాలు ప్రజలకు తెలియజేశారు. ప్రతి ఒక్కరూ సైకిల్ గుర్తుపై ఓటు వేసి ఎమ్మెల్యేగా గెలిపించాలని, అదేవిధంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని ఎంపీగా అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. రెడ్డి గారికి స్వాగతం, సుస్వాగతం. అధికారంలోకి వస్తే అది మీ ప్రభుత్వం, ప్రజల ప్రభుత్వం, సామాన్యుల ప్రభుత్వం. కాబట్టి అదే విధంగా చంద్రబాబు నాయుడు గారుని ముఖ్యమంత్రి చేసుకుంటే సమపాలనలో సంక్షేమము, అభివృద్ధి రెండు చేయగల సమర్థవంత నాయకులు చంద్రబాబు నాయుడు గారని మీకు అందరికీ తెలుసు. ఎందుకంటే గతంలో 14 సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీరు అవన్నీ చూస్తున్నారు. కాబట్టి తిరిగి మనం ఆయన్ని ముఖ్యమంత్రి చేసుకుంటే మనకి ఎన్నో సంక్షేమ సమస్యలు చెప్పారు. ఈ వార్డులో నివసిస్తున్న క్రిస్టియన్ మైనారిటీలకు శ్మశాన వాటిక లేక అంత్యక్రియల సమయంలో చాలా ఇబ్బంది పడుతున్నారని విన్నాను. మనం అధికారంలోకి వచ్చాక వార్డులో మొట్టమొదటిగా క్రిస్టియన్ బరియల్ గ్రౌండ్ ఏర్పాటు చేస్తాను మీ అందరి ముందు హామీ ఇస్తున్నాను.